హలో ఫ్రెండ్స్, నమస్కారం అందరికీ. ఈరోజు అయితే నేను ఆడి Q5 ఆటోమేటిక్ కార్ కంట్రోల్స్ ఇంటీరియర్ ఎలా ఉంటుంది చాలామంది డ్రైవర్ సోదరులకి మిత్రులకి తెలియదు కాబట్టి, ఇంకా చాలామందికి తెలియదు ఆటోమేటిక్ కార్స్ ఎట్లా నడుస్తాయి, ఎట్లా ఉంటాయి కంట్రోల్స్ అని తెలియదు. కొందరు చెప్పేవాళ్ళు కూడా ఉండరు, కొందరికి చూసే అవకాశం కూడా ఉండదు. కాబట్టి వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది. సో లోపల చూద్దాం మనం ఎట్లా ఉంటుందో. ఇక్కడ వచ్చేసి ఇలా ఈ రైట్ సైడ్ వచ్చేసి విండోస్ అండి, విండోస్ బటన్స్ కింద కంటే కిందికి పైన కంటే పైకి వెళ్తుంది. ఇవి వచ్చేసి సీట్ అడ్జస్ట్మెంట్ అండి. ఇది ముందుకు వెనక్కి మనం కూర్చునే దగ్గర ఇది అలా అండి. ఇలా ముందుకంటే ఈ సీట్ అనేది ఇట్లా ముందుకు వస్తుంది, పుష్ మనకి ఇష్టం, మనకి ఎట్లా అంటే అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. ఇది వచ్చేసి మన బ్యాక్ బోన్కి సపోర్టివ్గా వెనకాల ముందుకి వస్తుందండి సీట్ అనేది. ఎటువంటి ప్రెషరు ఎంత లాంగ్ వెళ్ళినా కానీ మనకి ప్రాబ్లం లేకుండా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సీట్ అనేది లోపల. సో ఇక్కడ వచ్చేసి లైట్స్ ఎట్లా ఆన్ చేయాలా, ఇది ఆటోలో పెడితే ఆటోలో 6 తర్వాత చీకటి అయిందంటే ఆటోమేటిక్ ఆన్ అవుతుందండి. ఈ రైట్ సైడ్ ఈ వాల్యూమ్ బటన్ ఇలా ఉన్నదేమో అడ్జస్ట్మెంటు, ఎట్లా లాంగ్ పడాలా షార్ట్ పడాలా అన్నట్టు లోపల. ఓకే, ఇది వచ్చేసి ఇగో ఆన్ చేశానండి. ఇది అయితే స్టార్ట్. సో ఇక్కడ స్టార్ట్ బటన్ కనిపిస్తుంది కదా, బ్రేక్ ప్యాడిల్ మీద కాలు పెట్టి దాన్ని పుష్ చేస్తే ఇంజన్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో మనకు లోపల ఇంటీరియర్ ఎట్లా కనిపిస్తుంది. ఈ గేర్ లివర్ని పట్టుకొని దాన్ని ప్రెస్ చేసి ఇట్లా డీ పైన పెట్టుకోవాలి. సో అప్పుడు మనకి డ్రైవ్ మోడ్ అనేది ఆన్ అయినట్టు. అట్లే ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్ మామూలుగా మనకి మాన్యువల్గా ఎట్లా ఉంటుందో తెలుసు అందరికీ. ఇది ఆటోమేటిక్లో దీంట్లో ఇట్లా బటన్సే ఉంటాయండి. ఇది కింద కంటే మనకు హ్యాండ్ బ్రేక్ తీసేసినట్టు అనమాట, లైక్ సేమ్ మన మిర్రర్ బటన్స్ లాగా. ఇక్కడ ఏసీ ఆన్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి స్క్రీన్ బటన్ అనమాట. ఇది ఏసీ ఆన్ బటన్. ఇట్లా మీకు వాటిపైన ఇట్లా ఏలు పెట్టగానే మీకు అర్థమవుతుంది ఇట్లా అంటే కంట్రోల్స్ ఏవి ఎట్లా పనిచేస్తున్నాయి అని చెప్పి కనిపిస్తుంది. అట్లే ఈ ఏసీ మ్యాక్స్ ఆన్ ఆఫ్ ఈ అడ్జస్ట్మెంట్ ఎక్కువ తక్కువ చేసుకోవడానికి మామూలుగా ఆన్ ఆఫ్ బటన్ అనమాట ఇదైతే. ఇక్కడ వచ్చేసి మామూలుగా హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు వెహికల్ అనేది స్కిడ్ కాకుండా ఈ బటన్ ఉంటుంది. అట్లే ఈ మెనూ బటన్ అనమాట నేను చూపించేది మెనూ బటన్. ఆ మెనూ బటన్ ప్రెస్ చేస్తే మనకు ఇట్లా ఉంటుందండి, స్క్రీన్ ఇట్లా కనిపిస్తుంది. సో వెహికల్ పైన ప్రెస్ చేయాలి ఆ పెద్ద బటన్. సో మనకు మోడ్స్ ఉంటాయి, ఆఫ్ రోడ్, ఆన్ రోడ్, కంఫర్ట్ మోడ్, ఆటో మోడ్, డైనమిక్ మోడ్ అని చెప్పి కొన్ని రకాల ఉంటాయి కంట్రోల్స్. మనకి ఎట్లా నడిపించాలా అది జనరల్గా అయితే ఏం తెలియని వాళ్ళు ఉంటే ఆటో మోడ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. అదే ఆఫ్ రోడ్లో అట్లా వెళ్తే ఆఫ్ రోడ్ మోడ్, కంఫర్ట్ మోడ్ పెట్టుకోవచ్చు మనం, అది మన ఇష్టం. అది తెలియని వాళ్ళు ఉంటే మామూలుగా ఆటోలో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి నావిగేషన్ ఉంటే ఈ పెద్ద వెహికల్స్లలో నావిగేషన్ అనేది ఉంటుంది. సో ఇట్లా మనకి ఈ పైన స్క్రీన్లో కనిపిస్తుంది మెయిన్ స్క్రీన్లో, అట్లే ఈ సైడ్ స్క్రీన్లో కూడా కనిపిస్తుంది నావిగేషన్. మనకి ఈ ఆఫ్లైన్ నావిగేషన్ ఉంటుంది జనరల్గా. ఒకవేళ మనకు కావాలనుకుంటే ఐఫోన్ కానీ అట్లాంటి మన ఫోన్లతో కనెక్ట్ చేసుకోవచ్చు. నావిగేషన్ ఎక్కడ లాంగ్ వెళ్ళినా కానీ నావిగేషన్ అనేది పనిచేస్తుంది. రెండోది ఆఫ్లైన్ నావిగేషన్ కూడా ఉంటుందండి. ఇది వచ్చేసి వాల్యూమ్ బటన్, జనరల్గా FM. ఇప్పుడు ఈ రైట్ సైడ్ చూపించేది జనరల్గా ఈ పెద్ద వెహికల్స్లలో రైట్ సైడ్కే ఉంటుంది, మ్యాక్సిమం 99% రైట్ సైడ్కే. వైపర్ కంట్రోల్స్ అనేది రైట్ సైడ్కే ఇస్తారు, మనం చూసుకోవాలి. అది లెఫ్ట్కి ఇండికేటర్ ఇస్తారు ఎప్పుడే కానీ. ఇది ప్రెస్ చేస్తే మామూలుగా వాటర్ వస్తుంది, అది చూపించాను కదా. ఇది వచ్చేసి క్రూజ్ కంట్రోల్ బటన్ అండి. మనం ఒకవేళ మనకి హైవేలలో వెళ్తున్నప్పుడు క్రూజ్ కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఒక సర్టన్ లిమిట్ అని చెప్పి సెట్ చేసుకొని మనం సెట్ చేసుకోవచ్చు. మనం ఏం నొక్కే అవసరం లేదు, ఆటోమేటిక్ అదే వెళ్తుంది.
యాక్సిలేషన్ కూడా ఇచ్చే అవసరం లేదనమాట. మామూలుగా ఎప్పుడైనా వెహికల్ అడ్డం వస్తే బ్రేక్ పైన కాల్ పెడితే ఆటోమేటిక్గా అది ఆటోమేటిక్ అనేది వెళ్ళిపోతుంది క్రూజ్ కంట్రోల్. ఓకే, ఈ డ్రైవ్ మోడ్, ఎస్ మోడ్, నార్మల్ మోడ్ దాంట్లో. సో ఇది వచ్చేసి పార్కింగ్ మోడ్. అది మనం ఆపినప్పుడు కంపల్సరీ ఆ పార్కింగ్ మోడ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఈ వెనకాల వచ్చేసి ఏసీ కంట్రోల్స్ ఇవైతే. సో ఇదివరకు నేను చెప్పాను కదా, పార్కింగ్ మోడ్ ఎప్పుడైతే మనం వెహికల్ ఆఫ్ చేస్తామో అప్పుడు మనము వెహికల్ ఆఫ్ చేసే ముందు పార్కింగ్ మోడ్ బటన్ ప్రెస్ చేసి హ్యాండ్ బ్రేక్ ఉంది కదా ఇంతకుముందు చూపించాను, అది కూడా వేసి పెట్టాలి. ఆ తర్వాతనే ఇంజన్ అనేది ఆఫ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.